ఏదైతే కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలో పెహల్గామ్ బైసరన్ లోయలో ఏదైతే ఉగ్రవాదులు టూరిస్టుల్ని కాల్చి చంపారు, నీచంగా వారిని కాల్చి చంపడం అనేది భారతదేశం యావత్తు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పాపం వారు సైనిక డ్రెస్సుల్లో వచ్చి వారిని అందరినీ ఒక చోటకు చేర్చి సుమారు 50-60 మందిని ఒక చోటకు చేర్చి వారేదో చేస్తున్నారు అనే లోపే వారు కులాన్ని అడగలేదు, ప్రాంతాన్ని అడగలేదు, వర్గాన్ని అడగలేదు, మీదే మతం అని అడిగి హిందువులైతే కాల్చేయడం ఎంత దారుణమైన సంఘటన చూడండి. నిజంగా చాలా తీవ్రంగా ప్రజలందరినీ కలిసివేసే సంఘటన జరిగింది. నిన్న 3 గంటల ప్రాంతంలో ఒక జంట అయితే పాపం పెళ్ళయి 5 రోజులు అయింది. వారు హనీమూన్కి సెకండ్ స్విట్జర్లాండ్గా పిలువబడే కాశ్మీరు ప్రాంతాన్ని సందర్శించి ఒక ఆనందదాయకమైన వాతావరణంలో ప్రతి టూరిస్టు కూడా గడపాలనే ఆలోచనతో కొత్తగా పెళ్ళే వెళ్ళిన జంటకి నిరాశ ఎదురైంది. ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది. పాపం భర్త దగ్గర కూర్చుని, ఆ శవం దగ్గర కూర్చుని ఆ మహిళామణి ఏడుపు చూస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా హృదయాన్ని కలిసివేసే సంఘటన. ఇటువంటి సంఘటనలు ఎందుకు చేస్తున్నారు? ఏమి సాధిస్తారు దీంతో? మీరు ఏమన్నా భారతదేశాన్ని కొట్టగలరా? నరేంద్ర మోదీ గారిని ఏమన్నా పీకగలరా మీరు? మోడీ గారు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఒక మహాశక్తి. అటువంటి వ్యక్తిని మీరు ఏం చేయలేక, భారతదేశంపై ఏమీ చేయలేక అమాయక ప్రజల్ని చంపడంతో మీకు ఏమొస్తుంది, ఏమొరుగుతుంది? దీన్ని పాకిస్తాన్ వెంటనే కూడా ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారందరినీ పట్టి అప్పచెప్తే గాని వారి ఆత్మకు శాంతి కలగదు. అదేవిధంగా మోడీ గారు ఆయన పర్యటనని కుదించుకుని భారతదేశం తిరిగి వచ్చి ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వారందరినీ పట్టుకోవడమే కాకుండా ఇటువంటి చర్యలకు దిగితే పాకిస్తాన్ కూడా రాబోయే రోజులు ఉపేక్షించే ఆలోచన లేదని ఇప్పటి నుండే ప్రయత్నం కూడా ప్రారంభించడం జరిగింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోకపోతే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి సైనికుడే, ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి హిందువుడు ఒక సైనికుల్లాగా తయారై ఏదైతే ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో తుదముట్టించే వరకు నిద్రపోరు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు అసలు గురించి సంఘటన జరిగింది. అది నిజంగా ఒక ప్రతి ఒక్కరికి 99 మంది ముస్లింలకి ఉపయోగపడే ఒక చట్టం తీసుకొస్తే దాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది ఇటువంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీన్ని మరొక్కసారి